ఎవ్రీవన్, నేను విజయలక్ష్మి. ఏంది బెండకాయలు పెట్టుకుని ముందుకు వచ్చింది అనుకుంటున్నారా? సో ఈరోజు నేను బెండకాయ కూర చేయబోతున్నాను. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడాలి. అందులో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం చేయడం మర్చిపోకండి. సో ఇది నా సెకండ్ వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ వ్లాగ్ అయితే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయి. సో ఈ వ్లాగ్ అయితే అట్లీస్ట్ ఒక 100 వ్యూస్ అని వస్తాయి అనుకుంటున్నాను. 100 నాకు ఎక్కువ. సో ఇట్లానే సపోర్ట్ చేస్తాను అనుకున్నాను. మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక ఉల్లిపాయని కట్ చేసేసుకున్నాను. స్మాల్ పీసెస్ కింద కట్ చేసేసుకున్న ఒక పక్కన పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ 3 టమాటాస్ని కూడా మనం స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చేసుకున్నాక 4 గ్రీన్ చిల్లీస్ని మధ్యలోకి పొడుగ్గా కట్ చేసుకో. ఆ తర్వాత బెండకాయని మనం ఇలా కట్ చేసుకుందాం. ఒకటి కట్ చేసుకుంటే టైం పడుతుందని నేను ఇట్లా కొన్ని ఇలా 4-6 పెట్టుకొని నేను ఇట్లా కట్ చేసేసుకుంటాను. అప్పుడు మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేయాలి. చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయని ఇంకా పచ్చిమిరపకాయని దాంట్లో మెల్లగా వేసేసుకున్నాం. బాగా అటు ఇటు తిప్పాలన్నమాట. చూడండి గాయస్, ఇంత కష్టపడుతున్నాను చిన్నలో నేను ఒక్కదాన్ని. ఇది నా ఫేవరెట్ కూర అనమాట. ఎందుకంటే నాకు ఇది చాలా బాగా ఇష్టం, అందుకే నేను చేస్తున్నాను. మోస్ట్లీ నాకు ఇది ఆల్రెడీ ఒకసారి చేసాయి. నా సెకండ్ టైం చేస్తున్నాను. ఓ మాటలో పడి టమాటాస్ వేయడం మర్చిపోయా. ఇప్పుడు టమాటాస్ వేసేసుకుందాం. టమాటాస్ వేసేసుకున్నాక ఇట్లని కూడా బాగా తిప్పేయాలి. ఒకసేపు ఆగాక సెకండ్స్ అలా తిప్పాక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత మనం అటు ఇటు తిప్పుకొని స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాక మనం ఒక 5 minutes ఆగుతాం. తర్వాత బెండకాయని వేసేద్దాం.
అంతలోపు మనం చింతకాయని తీసుకొని వాటర్లో పెట్టి ఒక 5 to 10 minutes నానబెడతాం. ఇప్పుడు కూరలోకి కావాల్సిన కారం వేసేద్దాం. 2 spoons ఆఫ్ కారం వేద్దాం. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో కాదు సిమ్లో కూడా కాదు. తర్వాత ఒక కప్ వాటర్ వేసేసుకోవాలి. అటు ఇటు తిప్పి మూత పెట్టుకొని అది బాగా మరిగేదాకా ఉంచాలి. తర్వాత చింతకాయ రసం మనం ఏదైతే రెడీ పెట్టుకున్నామో అది కూడా వేసేసుకోవాలి తుప్పు లేకుండా. Light up the night, electric hearts in a city so bright. We're chasing dreams through pixel streams, dancing shadows under glowing beams. బాగా తిప్పి ఒక 5 minutes అలా వదిలేయాలి. కర్రీ ఈ స్టేజ్కి వచ్చాకనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. మన బెండకాయ కూర రెడీ. ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలానే కొత్త వీడియోలతో మీ ముందుంటాను. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.